తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవ సందర్భంగా నేను విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు అనేది ప్రపంచంలో దేశంలో ఒక చరిత్రకెక్కిన ఘటన ఇది. ప్రపంచంలోనే సంస్థాన దేశంలో అది పెద్ద బలవంతుడు ఎవరైనా ఉంటే అది నిజాం నవాబు తప్ప ఇంకోటి కాదు. అంత పెద్ద సంస్థానం వేళ్ళూనుకున్నటువంటి ఈ తెలంగాణలో అనేక దౌర్జన్యాలు, మానభంగాలు, బానిస బతికేటువంటి ప్రజానీకం అనేక ఇబ్బందులు పడ్డారు. మన రోజు చరిత్ర చూస్తూనే ఉన్నాం. మహిళలు ఎట్ట మానభంగం చేశారు, పేదలను ఎట్ట హింసించారు, దేశముఖుల నాయకత్వాన్ని హింసించారు చూసాం. ఒకవైపు భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం జరిగే పోరాటం అంటే భూమి నుంచే ప్రారంభించబడింది. భూ సమస్య పరిష్కారం కాకుండా ఈ సమస్య పరిష్కారం కాదు. ఆ భూ సమస్య 1925లో కమ్యూనిస్ట్ పార్టీ ఆరోపించినప్పుడే ల్యాండ్ టు ది టెల్లర్, దున్నేవాడికి భూమి కావాలనేటువంటి మొట్టమొదటి తీర్మానం అది. అది కొనసాగింపుగా తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం సాగినటువంటి పోరాటం, తేబాగా ఉద్యమం పశ్చిమ బెంగాల్లో, పున్నప్ర కేరళలో, ఆ విధంగా దేశం మొత్తం మీద జరిగిన పోరాటంలో ఈ 3 సాయుధులై పోరాటం సాగించిన ఘటన. ప్రతి ఘటనలోనూ కమ్యూనిస్టులే సూత్రధారులుగా ఉన్నారు, తండాలు అర్పించారు. అది స్వాతంత్ర పోరాటంలో భాగంగానే భూ పోరాటం కూడా వచ్చింది. తెలంగాణ సమస్య వచ్చేకాడికి ఇక్కడ ఉన్నటువంటి నిజాం వ్యతిరేక పోరాటం, దాని ఉత్సవాలు ఇప్పుడు 75 ఏళ్ళు అవుతున్నా ఇప్పుడు దీన్ని వక్ర భాష చెప్తా ఉన్నారు. ఎంత వక్ర భాష చెప్తున్నారంటే హిందువులకి ముస్లింలకి జరిగినటువంటి పోరాటంలో హిందువులు విజయం సాధించారు కాబట్టి విమోచన ఉద్యమంగా ప్రకటించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అంటే చరిత్ర వక్ర మార్గం పట్టించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చుంది ఎవరు? తెలంగాణ సాయుధ పోరాట గర్భం నుంచి పుట్టిన భక్తులు ఇక్కడ మనం ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. బయట ఎవరు చేసుకుంటున్నారు? అమిత్ షా నాయకత్వాన, ఎంఐఎం నాయకత్వాన, ఇంకొక నాయకత్వాన్ని చేసుకుంటున్నారు. ఎర్ర నెమళ్ళు ఇక్కడ నాట్యం ఆడుతూ ఉంటే కాకులు అక్కడ ఇకిలిస్తూ ఉన్నాయి. నెమలు నాట్యం కాకులు ఇకిలిస్తే సరిపోతుందా? నెమల డ్యాన్స్కు కాకుల డ్యాన్స్కి తేడా ఉండదా? ప్రజానికి తెలియదా? ఇప్పుడు దీన్ని మహత్తర విప్లవ పోరాటాన్ని సంఘటించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయం పని ఎప్పుడు 3 రంగుల జాతీయ జెండా ఎగరేశారు మీరు? 2002 వరకు జాతీయ జెండా ఎగరేయలేదు ఆర్ఎస్ఎస్ కార్యాలయం నాగపూర్లో. అదే కర్ణాటక మీద గొడవ వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసి మొదలుపెట్టారు. అంటే జాతీయ జెండాకే గౌరవించినటువంటి ఎవరైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ సాధిపోవటం మాదని చెప్పి వస్తూ ఉన్నారు. మీరు ఒక పని చేయండి, తెలంగాణ సాయుధ పోరాటం కాదు కదా, మీరు పటేల్ విగ్రహాలు పెడతా ఉన్నారు, అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాలు పెడతా ఉన్నారు, మళ్ళీ ఇంకా చాలా నిన్నగా మొన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు పెడతా ఉన్నారు. మరి ఇంకొక పని కూడా చేయండి, మీకు ధైర్యం ఉంటే గాంధీని చెప్పిన గాడ్సే బొమ్మ పెట్టుకోండి, గాడ్సేని మీరు పూజించండి. గుజరాత్లో మానవ హోమం సృష్టించడం నరేంద్ర మోడీ, ఆయన బొమ్మను పెట్టుకోండి. నెంబర్ 1 క్రిమినల్గా నిరూపించబడినటువంటి అమిత్ షా హోమ్ మినిస్టర్, ఆయన ఒక క్రిమినల్. ఈ క్రిమినల్ గ్యాంగ్
దాని తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడేది. ఒకవైపు రావి నారాయణ రెడ్డి, మగ్దుం మొహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి గారి నాయకత్వాన చివరికి సాయుధ పోరాటం పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? మొట్టమొదట తెలంగాణ సాయుధ పోరాటం ముందు, దొడ్డి కొమరయ్య హత్య కన్నా ముందు బందగి చంపబడ్డాడు. బందగి ల్యాండ్ కోసం, భూ సమస్య కోసమే కోర్టులకు వెళ్ళి తిరుగుతూ ఉంటే ఈ నిజాం చక్రవర్తి తాబేదారులుగా ఉన్నటువంటి దేశముఖులు అతను చంపించారు. మొట్టమొదట బందగి నేల కొరిగాడు భూ సమస్య పైన. ఆ తర్వాత జరిగినటువంటి పోరాటాల్లో దొడ్డి కొమరయ్య అసలు బాశారు. చివరికి ప్రజాకారుల యొక్క ఆగ్రహాలు పెరిగిపోయినాయి. తట్టుకోవడం సాధ్యం కాలేదు. మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, హింసించబడతా ఉన్నాయి. దీన్ని తట్టుకోలేని పద్ధతుల్లోనే ఒక పరిస్థితి వచ్చిన తర్వాతనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన తెలంగాణ రైతాంగం తిరుగుబాటు పోరాటం సాగించి పిలిపించిన వల్ల ఎక్కడెక్కడ ఊర్లంతా కమ్ముకుంటా ఉన్నాయి. ఏ ఊరికి ఆ ఊరు ఎగబడి నిజాం చక్రవర్తిని చుట్టుపట్టాలని ప్రయత్నిస్తూ వస్తూ ఉన్నారు. గోల్కొండ కిల్లా కింద గోరీ కడతాం కొడకో అని చెప్పేసినటువంటి స్లోగన్ పెరిగింది. ఇంక 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయితే ఈ ఎర్ర సైన్యం అతన్ని హతం చేసి ఉండేది నిజాం చక్రవర్తిని. అంతకుముందు వరకు ఏమనుకున్నాడు? యుఎన్ లెటర్ పెట్టుకున్నాడు, అయ్యా నేను సొంత దేశంగా ఉంటాను, నన్ను గుర్తించండి అని చెప్పేసి అని ఐక్యరాజ్య సమితికి ఉత్తరం పెట్టుకున్నాడు. పాకిస్తాన్తో మాట్లాడి నేను మీతో ఉంటాను, ఇక్కడ మాకు సహాయం చేయమని వాళ్ళని అడిగాడు. ఈ లోపల ఎర్ర దండు కమ్ముకు వస్తూ ఉంది. కోటలను కూల్చేస్తూ ఉన్నారు. దేశభక్తులు పరారు అయిపోతూ ఉన్నారు. ఇంకా కుక్క సాగు చేస్తా అని చెప్పేసి అనుకున్న తరుణంలోనే కేంద్రం నుంచి బలగాలు పటేల్ నాయకత్వాన పంపించబడింది. పటేల్ నాయకత్వాన ఎందుకు పంపించబడింది? పటేల్ నాయకత్వాన పంపించకుండా పోతే కమ్యూనిస్టులు పైచేయి అవుతారు, నిజాం రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటారు. ఏవైతే గెరిల్లా పోరాటాలు సాగినటువంటి చరిత్ర తెలుసు. అంతకుముందు చైనా విప్లవ పోరాటాలు చూశారు, సోవియట్ రెవల్యూషన్ చూశారు. ఎర్ర సైన్యం తిరగబడితే చివరికి రాజ్యాధికారం వాళ్ళ చేతికి పోతుందని చెప్పి భయపడ్డారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం బలగాళ్ళు ఇటు రావడం మొదలుపెట్టాయి. ఇదే సమయం చెప్పింది నిజాం చక్రవర్తి కూడా సరెండర్ అయ్యి ఊపిరింటి ఉప్పంకొని తినచ్చు, అన్యాయంగా చావడం ఎందుకు చెప్పేసి సరెండర్ అయ్యాడు. అంటే చచ్చి చావుల మధ్య అతను సరెండర్ అయితే పటేల్ నాయకత్వం నిజాం చక్రవర్తిని తీసుకున్నామని లొంగిపోయాడని చెప్తా ఉన్నారు. అంటే పటేల్ ఎట్లాంటాడంటే బర్రె పేడను భద్రగా పగలగొట్టేటువంటి వీరుడు అని చెప్తారు ఆయన. సచిన్ సావుని నమ్మడం ఏంటి అది పొందా? సచిన్ రెడ్డి పులిని చంపి ఆ గోల్డ్ అంతా మొఖానికి పూసుకొని నేనే పులిని చెప్పని చెప్పేసేటువంటి గంభీరం, అట్లా బర్రె పేడను భద్రగా పగలగొట్టేటువంటి పటేల్ వచ్చాడు. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇంటర్వ్యూలకు కూడా అంత సహాయం చేయం మనం. ఇప్పుడు ఇంటర్వ్యూలకు సహాయం కూడా లేదు. ఒకప్పుడు ఇళ్ళకి పోయేవాళ్ళు, చాలా బాగా తిని లావ్ అయ్యేవాళ్ళు. అంతకన్నా మించి సంవత్సరానికి ఆనాడే 50 లక్షల రూపాయలు, అంటే ఈనాడు బహుశా 500 కోట్లు అయింటుందో 5,000 కోట్లు అవుతుందో తెలియదు. ఆయన సంపద మొత్తం ఆయనకి అప్పగిచ్చారు. ప్రజల్ని పీల్చి చేసి వసూలు చేసిన డబ్బులు మొత్తం ఆయనకి అప్పగిచ్చారు. విదేశాలకు ఎక్కడ పోవాలన్నా పోవచ్చు సొంత విమానాల్లో. ఆయనకి పాస్పోర్ట్ లేదు, అనుమతి అక్కర్లేదు. ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళలేదు ఆయన పైన. అంటే ఇప్పుడున్న ప్రధానమంత్రి కన్నా ఎక్కువ సౌకర్యం ఆయన కల్పించారు. వాస్తవానికి నిజాం చక్రవర్తికి అనిపిస్తే ఒళ్ళు పగలగొట్టి జైల్లో పెట్టాల్సిన వాడిని పూజిస్తారా? సిగ్గున్నా కొంచెమైనా పటేల్ గురించి పోయేవాళ్ళకి. ఆయన్ని కాపాడారు, వ్యవస్థను కాపాడారు, వాళ్ళ ఆస్తులు కాపాడారు. ఆయన తాబేదారులు ఏం చేశాడు? జనరల్ చౌదరి
మిలిటరీ ఆఫీసర్ పటేల్ వేసిపోయింటనే ఈడ అసలు కమ్యూనిస్ట్ సంగతి తేల్చమని చెప్పాడు. అంటే ఎవరికి ఏమర్థమైంది? ఇది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి త్యాగ పురుషులను అంతం చేయడానికి జనరల్స్ వచ్చారు. వాస్తవానికి సరెండర్ కాకముందరగా నిజాం చక్రవర్తి ఉండగా హత్యలు చేసి మానభంగాలు, రజ్వీ నాయకత్వం జరిగిన మానభంగాలు ఉన్నాయి. అయితే ఆ యూనియన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ మంది చనిపోయారు. ఇప్పుడు ఏమంటున్నారు? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు ఎట్లా సాయుధ పోరాటం చేస్తారు అంటే, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు పోరాటం సాగించారు కాబట్టి మిమ్మల్ని మేము గుర్తించమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అప్పుడు దాకా 10 లక్షల ఎకరాల భూముల్ని విముక్తి చేసి పేద ప్రజానికులకి అప్పగించి గ్రామాల్లో స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దెబ్బతో అక్కడ ఉండేటువంటి దేశభక్తులు భూస్వాములు మొత్తం కూడా భయపడిపోయి హైదరాబాద్ కూర్చొని కుచ్చు టోపీలు లాల్చీలు వేసుకొని ఇక్కడ కూర్చొని భజన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పటేల్ వచ్చిపోయారో, నిజాం లొంగిపోయాడో, మరుసటి రోజు ఆ కుచ్చు టోపీలు ఇప్పి కాడ పారేసి కద్దరు టోపీలు పెట్టుకొని మళ్ళీ గ్రామాలకు వెళ్ళారు భూస్వాములు. వాళ్ళ భూములు మొత్తం ఎనికి లాగడానికి ప్రయత్నించారు. అప్పుడు అసలు ఘర్షణ ప్రారంభమైంది. సాయుధ పోరాటం ఎందుకు కొనసాగించాల్సింది వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకం కాదు, భూస్వాములు మళ్ళా వచ్చి ఆ భూములను ఆక్రమించుకుంటూ ఉంటే తిరగబడి సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళు సంపాదించిన భూమిని, సాధించుకున్న హక్కుల్ని, మన ఔన్నిత్యాన్ని, పోగొట్టుకున్న బాండ్ లేబర్ కేసుని, ఇవన్నిటికీ విముక్తి కోసం పోరాటం సాగిస్తే ఎక్కువ మంది చనిపోయిన మాట వాస్తవం. దీన్ని ఎట్లా చిత్రీకరిస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు ప్రభుత్వం తీసుకున్న తర్వాత భూముల్ని కాపాడకుండా, పేదల్ని కాపాడకుండా మళ్ళా ప్రజాకాలను కాపాడేటువంటి పద్ధతిగా ఏర్పడిపోయింది. అందుకే తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింది. కొన్ని ఇబ్బందులు మాట వాస్తవమే. అది ఉపశమనం ఉన్నది, చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా లెఫ్ట్ పార్టీస్లో వివాదాలు ఉన్నాయి. ఎందుకు అందరూ కలిసి కూర్చోలేదు? ఇక్కడ వామపక్షాలకు కనీసం ఒక చోట కూర్చోవాలి కదా. కూర్చోకపోండి అంటే దీనిలో శబ్దాంత విభేదాలు కూర్చొని భూతత్వం పెట్టి చూసి ఇదంతా అంత పొడవు అని చెప్పేసి ఈ విభేదాలు, మన విభేదాలే మనకు షాప్ పైకి కూర్చున్నాయి. కొనసాగించి ఉండాల్సిందే అని చెప్పేసి ఇంకా చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. ముందే ఉపశమించుకోవాల్సి చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. సరైన సమయం తీసుకోవాలని చెప్పేసి వైఖరిలో కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉన్నాం. అందుకే దీన్ని రకరకాల ఇబ్బంది ఉండొచ్చు. అంటే ఇది సాంకేతిక పదాలు కాదు మనకు కావాల్సింది. తెలంగాణ విముక్తి జరిగిందా లేదా? విలీనం జరిగిందా లేదా? విలీనానికి సాయుధ పోరాటం కారణం అవునా కాదా? తెలంగాణ సాయుధ పోరాటం జరగకుండా పోయింటే ఈ సంస్థ ఇంకా కొనసాగి ఉండేది. లేదా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ రాచరికం మొత్తం ధ్వంసం చేసి ఇక్కడ ఒక సోషలిస్ట్ విధానం తీసుకు పెట్టడానికి అవకాశం ఉండేది. ఉద్దేశపూర్వకంగా దాన్ని చెడగొట్టారు, అది వేరు. ఇలాంటి మహత్తర పోరాటంలో త్యాగాలు చేసినట్టు తెలంగాణ గుర్తించమని చెప్పని అధికారపూర్వకంగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ అధికారపూర్వకంగా దీన్ని గుర్తించలేదు. అంటే వాళ్ళు గుర్తించారు, దానిలో పాల్గొన్న వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చారు, స్వాతంత్ర సమయంలో గుర్తించారు, అంతవరకు మంచిదే. శ్రీనివాసరావు ఉన్నప్పుడు చేశారు. మన కొనసాగింపు ప్రారంభమైంది. ఈలో బీజేపీ వాజ్పేయి ప్రభుత్వం ఇస్తారు, దాన్ని ఆపేశారు, ఇవ్వకుండా ఆపేశారు. అయితే అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండింది. కానీ వాళ్ళు కూడా అధికారపూర్వకంగా ఎప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గుర్తించలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయింది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు కేసీఆర్. తెలంగాణ రాకముందుకు చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం అధికారపూర్వకంగా గుర్తించి తగిన మర్యాద చేస్తామని చెప్పేసి, అదేవిధంగానే దానికి ఒక స్తూపం పెడతామని చెప్పని అధికారపూర్వకంగా గుర్తించి వాళ్ళకి అందరికి సమరయోధులకు గుర్తిస్తామని చెప్పి చెప్పారు. ప్రభుత్వం అధికారపూర్వకంగా ఉత్సవాలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ అధికారం వచ్చినట్టే ఆయన కూడా నోట్లో ఎలకాయ పడిపోయింది, చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? ఈ భారతదేశంలో ఏదైనా అమ్ముడు పోయే సరుకు ఉంది అంటే అది ఎంఐఎం తప్ప ఇంకోటి కానే కాదు. ఎంఐఎం ఎక్కడ పుట్టింది? రజ్వీ ఆశీస్సుతో పుట్టింది. అది ఈ తెలంగాణలో సకల అరాచకాలు సృష్టించేటువంటి నిజాంకి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రజ్వీ చేసినటువంటి పోతూ పోతూ ఎంఐఎం పెట్టిపోయాడు.
వాళ్ళ నుంచి వచ్చే వారసత్వం ఎంఐఎం ఈరోజు ముస్లింల కోసం కాపాడుతామని చెప్తూనే ముస్లింని టోకుగా అమ్మేసేటువంటి ఒక నీచ స్థాయికి దిగజారిపోయింది ఈరోజు ఎంఐఎం. వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేశారు, ఇప్పుడు టీఆర్ఎస్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మీరు అధికారపూర్వం చేయకూడదానికి వీళ్ళు చెప్పేసి ఆపుతూ ఉన్నారు. ఇప్పుడు బీజేపీ వచ్చింది, మేం చేస్తామని చూడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అధికారపూర్వకం చేస్తామని చెప్తా ఉన్నారు. అసలు ఈ బీజేపీకి మోడీకి నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుసా? నిజమైన మిత్రుడు ఎవరు అంటే ఎంఐఎం ఎంపీ ఓవైసీ తప్ప కూడా కానే కాదు. వీళ్ళిద్దరూ మంచిగా రాత్రుల్లో మాట్లాడుకుంటున్నారు. మోడీని బలపరచడానికి ఉపయోగపడే సకల ఎత్తుగడలు ఎంఐఎం చేస్తూనే ఉంటుంది. పగల్లో మాత్రం గుద్దులాడుకుంటుంటారు. అంటే పగల్లో గుద్దులాట, రాత్రులు ముద్దులాట, గుద్దులాట నడిపిస్తుకున్నాడు ఇద్దరు కలిసి. కాబట్టి ఎంఐఎం బీజేపీకి నిజమైన శత్రువు కాదు. నిజమైన మిత్రుడు ఎవరు అంటే ఎంఐఎంకు బీజేపీ, బీజేపీకి ఎంఐఎం తప్పించుకోవడం కానీ కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ సాగిపోవటాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 25 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది, 25 ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది కదా. ఆర్ఎస్ఎస్ కుక్కమూతి పిందిలే కదా ఇప్పుడు బీజేపీ ఉండేవాళ్ళు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదికి పోరాటం సాగించారా? బ్రిటిష్ సామ్రాజ్యవాదికి పోరాటం సాగించకపోగా మీ నాయకుడు సావర్కర్ లాంటి వాడు అయ్యా నీ బూట్లు నాకు అని చెప్పేసి లెటర్ పెట్టి బయటకు వచ్చింది తెలియదా? బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు బూట్లు నాకేటట్టు కుక్కలు లాంటి ఆర్ఎస్ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారా? వాళ్ళ మాట్లాడేది ఇప్పుడు. పోనీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారా? వాళ్ళ శాఖ ఎవరన్నా ఎప్పుడు పాల్గొనలేదు కదా. ఒక పేరు చెప్పండి, మేము ఒక వర్ష పెట్టి రోజున పేరు చెప్పగలం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేటట్టు మా మహనీయుని గురించి చెప్పగలం. ఒక్క పేరు చెప్పగలరా బీజేపీ వాళ్ళు? మా నాయకుడిగా ఉన్నవాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా కానీ నిలబడినట్టు ఒక్క పేరు అంటే ఒక పేరు చెప్పండి. అద్దెకి తెచ్చుకుంటారు ఎందుక మీరు సిగ్గు లేకుండా? ఇవి కూడా అద్దెకి తెచ్చుకోవడమేనా? తెలంగాణ సాయుధ పోరాటం అద్దెకి తెచ్చుకోవడమేనా? నాయకుని అద్దెకి తెచ్చుకోవడమేనా? ఇదైనా మీ బతుకు? మీ బతుకు అది కాదు. మీరు వచ్చింది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పద్ధతితో వస్తూ ఉన్నారు. చల్ల మధ్య కోసం వచ్చి మొత్తం దాచి పెట్టుకునేట్టుగా మీరు వచ్చింది ఇక్కడ తెలంగాణలో బాగా వేయడానికి, మునుగోడులో బాగా వేయడానికి. అత్యద్భుతంగా తెలంగాణ సాగిపోవడం మీకు దొరికింది, తీసుకొని ఊరేగింపుగా వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు వచ్చింది నిజంగా తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాలకి వారసులుగా కాదు, మీ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలకి వ్యతిరేకమైన పద్ధతుల్లో ఇక్కడ బీజేపీని బలపరచడానికి వచ్చేటువంటి తప్ప ఇంకోటి కానీ కాదు. అదే వాస్తవం అయితే చెప్పండి, మా నాయకులు ఉన్నారని చెప్పేసి చెప్పలేకపోతున్నారు కదా. దీన్ని బట్టి తెలంగాణ సాయుధ పోరాటం అనేది బీజేపీ ఒక రాజకీయ ఎత్తుగడగా వచ్చింది, రాజకీయ పావుగా ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. దీన్ని హైజాక్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎట్లయితే ఇప్పుడు పటేల్ని హైజాక్ చేశారు, అల్లు సీతారామరాజు విగ్రహాన్ని హైజాక్ చేశారు, సాకల అయినమును కూడా హైజాక్ చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే ప్రయత్నం చేసిన ఒక మాటనండి, ఇప్పుడు కూడా కన్నమ్మ హుజూర్ నగర్లో ఉంది, బతికే ఉంది. పశ్చ కన్నమ్మే కదా, పశ్చ కన్నమ్మ ఇంకా బతికే ఉంది. పశ్చ కన్నమ్మ దగ్గరికి పోండి, తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలు మేము చేస్తామని చెప్పేసి అని అంబిషన్ తీసుకెళ్ళండి. ఏం చేస్తుంది? ముక్కు మీద ఒక గుద్దు కుడుతుంది పట్టుకొని, నువ్వరా దీన్ని చేసేది చెప్పేసి పొమ్మని చెప్పండి. ధైర్యం ఉంటే ఆమె దగ్గరికి కేసీఆర్ పొమ్మని చెప్పండి. అమ్మాయి మేము చేస్తాం ఆమె దగ్గరికి పొమ్మని చెప్పండి. సజీవ నిదర్శనం కదా. ఆమె ముక్కు కొరికేస్తుంది ఆయన కానిపోతే. మీరా చేసేది? మేము మా వారసులు, మా భర్త, మా తల్లిదండ్రులు, మా వారసులు త్యాగం చేస్తే మీరు ఎక్కడో అనగలరు. ధైర్యం ఉందా మీకు? ఇప్పుడు బతుకున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాన్ని పోయి కలవగలరా? అమిత్ షా కానీ, కేసీఆర్ కానీ, ఎంఐఎంలు కలవగలరా? కలవలేరు, చేత కాదు. మొయినుద్దీన్ ఇక్కడ ఉన్నారు. ఆయన మేమంతా స్టేట్ రెవెన్యూ పిలుస్తూ ఉంటాం. ఆయన విద్యార్థి దశలో చాలా ఉద్ధృత నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వ్యక్తి. ఇప్పుడు దీనిలో వీల్ చైర్లో వచ్చారు.
అంటే ఆ నిజమైన వారసులు, తెలంగాణ సాయుధ పోరాట వారసులు ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ లేరయ్యా. అద్దెకి చూడన్నాను మీకు, అద్దె మైకులు, అద్దె మనుషులు తప్ప ఇంకొకరు లేరు. అందుకే చెప్తాను, ఇక్కడ నెమ్మది నాట్యం చేస్తూ ఉంటే, ఎర్ర నెమ్మది నాట్యం చేస్తూ ఉంటే కాకు ఇక్కడ కేకలేస్తూ ఉన్నాయి. అది కాదు తెలంగాణ సాయుధ పోరాటం, ఇదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఒకవైపు ఈ దేశాన్ని మొత్తం లౌకిక వ్యవస్థ నుంచి ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అనేక త్యాగాలు చేసి భారతదేశం ఒకటే నిలబెట్టడం జరిగింది. ఆసేతు హిమాచలం సమైక్యంగా ఉన్న పోరాటం సాగిస్తే ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం కూడా విడదీశాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మత వివరణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మతం మనం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. లౌకిక వ్యవస్థను ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. చివరికి ఈ రాజ్యాంగాన్నే కోల్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రాజ్యాంగం శత్రువున ఉంటే అది మోడీ తప్ప ఇంకొకటి కానీ కాదు, వరవరావు కాదు, ఇప్పుడు పోరాటం కాదు, ఇంకొకటి కాదు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ రాజ్యాంగం ధ్వంసం చేయడం ద్వారా మోడీ నేనే మోడీ అని చెప్పేసి దేశం మొత్తం మీద పర్యటన ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏం సెకండ్ పార్టీ ఎట్లా చేస్తున్నారు, ఆదివాసీ మహిళలను ప్రెసిడెంట్గా చేశారు. ఆదివాసీ మహిళలను ప్రెసిడెంట్గా చేస్తే చూసావా బీజేపీ ఆదివాసీకి ఎంత ప్రమాణంగా మరి అనుకున్నాం. ఆదివాసీ మహిళలను అధ్యక్ష చేసినట్టు 3వ రోజే ఆదివాసీ ముఖ్యమంత్రిని తీశాడు, వారేశారు జార్ఖండ్ ముఖ్యమంత్రిని. అతను కూడా ఆదివాసీ వాడే కదా. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో అటవీ సంరక్షణ చట్టాన్ని మొత్తం తీసేయబోతున్నారు. దానికి ఆమె సంతకం పెట్టాలి. అంటే గిరిజనులు అడవి తలను నమ్ముకున్న గిరిజనులు 20 కోట్ల మంది ఉంటే 10 కోట్ల మందికి న్యాయం కొద్దిగా జరిగింది, ఇంకా 10 కోట్ల మందికి జరగాల. 2006లో వచ్చిన చట్టం ప్రకారం ఇప్పుడు అది కూడా తీసేయబోతున్నారు. కాబట్టి గిరిజన మహిళలు కాదు, గిరిజన మహిళని అడ్డం పెట్టుకొని సెకండ్ అడ్డం పెట్టుకొచ్చి కొడతా ఉన్నారు. చివరికి భారతదేశంలో పబ్లిక్ సెక్టార్స్ నాశనం చేస్తూ ఉన్నారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థాయికి వెళ్ళాడంటే అదాని. అదాని ఎవరు? మోడీ ముఖ్యమంత్రిగా ఉండగా అదాని ఒక స్మగ్లర్. స్మగ్లర్ నుంచి ఆయన ఎదిగాడు, ముఖ్యమంత్రిగా ఈయన ఎదిగాడు, ఇద్దరు ప్రమాణికి ఎదిగారు. మోడీ అనుగ్రహం లేకుండా అదాని లేడు. ఇప్పుడు దేశంలోనే ప్రపంచంలో 3వ వ్యక్తిగా మారాడు. ఎందుకు మారాడు? స్మగ్లింగ్ చేస్తాడా? మారడా? గంజా అమ్ముతుంటే మారడా? మొత్తం తీర ప్రాంతం మొత్తం పోర్ట్స్ అంతా వాడికి అయిపోయినాయి. ముందర గుజరాత్ నుంచి కారేకల్ దాకా మొత్తం సముద్ర ప్రయాణం మొత్తం వాడి చేతికి వెళ్ళిపోయింది. ఇంకా యథేచ్ఛగా గంజాయి సప్లై చేస్తున్నాడు. ఈ దేశంలో మొత్తం మందు తయారు చేసి అమ్మడంలో కానీ దిగుమతి అమ్మడంలో కానీ అదాని నెంబర్ 1 ఆయన కింద మిగతా అంతా కూడా. ఇప్పుడు ఈ డ్రగ్గులకి వస్తున్నాయి, అంతా కూడా వాళ్ళ హోల్సేల్ వాళ్ళది అయిపోయింది. దేశం అన్యాయం చేసే పద్ధతికి వచ్చేసారు. దాదాపు 12 మందిని చంపితే తప్ప అమిత్ షా నిర్దోషి కాలేదు ఆయన ఉన్న కేసులు. అలాంటి నెంబర్ 1 క్రిమినల్ హోమ్ మినిస్టర్ అయినాడు. గుజరాత్ మానవ హోమం చేసినట్టు మోడీ ప్రధానమంత్రి అయ్యాడు. మరి వీళ్ళకి విశ్వపుత్రులకు కుక్కమూతి పిండి లాంటిది అదాన్ని దొరికాడు. దేశాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. దీన్ని మనం చూడాలా. తెలంగాణ సాయుధ పోరాట సందర్భంగా గుర్తించాల్సిన ఏంటంటే ఇలాంటి బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రావడమే కాదు, ఆర్థికంగా ధ్వంసం చేస్తుంది, సమాజాన్ని క్షీణం చేస్తూ ఉంది, వ్యవస్థ మొత్తం నాశనం చేస్తూ ఉంది, న్యాయ వ్యవస్థ మొదలుకొని మొత్తాన్ని నిర్వీర్యం చేసి పారేస్తూ ఉంది. రాబోయే రోజు చాలా ప్రమాదం ఎవరి నుంచి వచ్చిందంటే ఉగ్రవాదం నుంచి కాదు, విదేశీ శత్రువుల నుంచి కాదు, స్వయానా స్వదేశీ మనం ఎన్నుకున్న ప్రధానమంత్రి ఎవరి ద్వారానే ప్రమాదం ఈ దేశానికి రాబోతూ ఉంది. అందుకే దీన్ని అప్రమత్తంగా ఫైట్ చేయాల్సింది, నిలబడి మేము చెప్తా ఉన్నాం. బీజేపీ వ్యతిరేకమైన శక్తులు మొత్తం ఏకం కావాలని ప్రశ్న కోరుతా ఉన్నాం. మరి కేసీఆర్ కూడా నేను బీజేపీకి వ్యతిరేకం అని చెప్తా ఉన్నాడు, గంటల తరబడి మాట్లాడుతున్నాడు, సంతోషం. కానీ మీ ప్రయాణం ఎట్లా ఉండాలి అని, బీజేపీ వ్యతిరేక శక్తులతో అవగాహనకు వస్తావా, లేక నా దారి ఉలిపికట్టే దారి అని ప్రశ్న పోతావా? నీది ఉలిపికట్టే దారి అయితే పరోక్షంగా మన బీజేపీని గెలిపించడం తప్ప ఇంకోటి కానే కాదు, జాగ్రత్త అని చెప్పేసి చెప్పాల్సి వస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్తా ఉన్నాం, నిజంగా పోలరైజేషన్ వస్తూ ఉంది. ఈ సందర్భంగా దేశం మొత్తం మీదుగా బీజేపీకి వ్యతిరేక వెల్లులు రావాల్సిందే, అవగాహన ఉండాల్సిందే. దాన్ని నిర్వీర్యం చేయడం సాధ్యం కాదు.
ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలహీనపరిస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారు. జాగ్రత్త అని తెలియజేస్తా సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇప్పుడే మన పెద్దలు ప్రీతమ నాయకులు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు వచ్చారు. అదే పద్ధతుల్లో జాతీయ సమితి సభ్యురాలు సురవరం విజయలక్ష్మి గారిని కూడా వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను. అదే పద్ధతుల్లో మొయినుద్దీన్ గారు ఇవాళ వారి గురించి కూడా జ్యోతిలోనో ఈనాడులోనో చాలా చక్కగా వారి గురించి మన పిచ్చిరెడ్డి గారు, మన కరుణ గారి తండ్రి గారు, అట్లాగే శ్రీనివాసరెడ్డి గారు మామగారు అంతా ఇవాళ వచ్చిన స్టోరీలన్నీ మనయే. వారందరూ నువ్వు జ్యోతిలో వచ్చినా ఈనాడులో వచ్చినా ఎక్కడొచ్చినా మన ఇప్పుడు సజీవంగా ఉన్నటువంటి మన నాయకులు అలాగే అమరులైనటువంటి నాయకుల గురించి వచ్చాయి. అందుకని మొయినుద్దీన్ గారు కొద్దిగా మీరు సహకరిస్తే ఆ కుర్చీ లేపి పైకి తీసుకొస్తారు. మీరు కూర్చొని ఉండండి. నరసమ్మ ఈటి అదిగా ఈటి ఆ కుర్చీతో తీసుకురండి పైకి. పసిబాబు గారు అమ్మగారు వచ్చిందా? వచ్చారా? పద్మగారి అమ్మగారు కన్నమ్మ గారు వచ్చారా? ఏమో